నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మెగా డిఎస్సి పరీక్షకు సన్నద్ధమవుతున్న బడుగు బలహీన వర్గాలకు చెందిన పేద విద్యార్థులు బీసీ స్టడీ సర్కిల్ తిరుపతి నందు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఏపీ బీసీ స్టడీ సర్కిల్లో మెగా డిఎస్సి ఉచిత కోచింగ్ ను ప్రారంభించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మినీ అంగన్వాడీలలో మెయిన్ అంగన్వాడీలుగా గుర్తించాలి తిరుపతి కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు ఆందోళన మంత్రుల సమక్షంలో జరిపిన చర్చల్లో వచ్చిన మినిట్స్ తక్షణమే అమలు పరచాలి సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్కి వినతి తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించండి టీటీడీ నూతన ధర్మకర్తల మండలికి బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విన్నపం తిరుమల కొండపై శ్రీవారి దేవలోకం ఉండగా కింద దేవలోక్ ఎందుకు ప్రశ్నించిన రాయల్ పీపుల్స్ ఫ్రంట్ వ్యవస్థాపకులు రెడ్డి శేఖర్ రాయల్. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్ పోస్టుల కొరకు పరీక్షకు సన్నద్ధమవుతున్న బడుగు బలహీన వర్గాలకు చెందిన పేదల కొరకు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఏపీ బీసీ స్టడీ సర్కిల్లో మెగా డిఎస్సి ఉచిత కోచింగ్ ను ప్రారంభించుకోవటం ఎంతో సంతోషంగా ఉందని సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక ఎమ్మరపల్లి సర్కిల్ సమీపంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏపీ బీసీ స్టడీ సర్కిల్ తిరుపతి నందు మెగా డిఎస్సి ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి చేసిన తొలి 5 సంతకాలలో మెగా డిఎస్సి ఫైలుపై ఒకటి అని తెలిపారు. డిఎస్సి ప్రకటనకు ముందుగా చదువుకున్న బడుగు బలహీన వర్గాల పేద కుటుంబాల పిల్లలకు డిఎస్సి ఉచిత శిక్షణ ద్వారా వారికి తోడ్పాటు అందించడం జరుగుతుందని అన్నారు. 6 సంవత్సరాల తర్వాత వస్తున్న డిఎస్సి అని ప్రభుత్వం అందిస్తున్న ఈ తోడ్పాటు మరిచిపోలేమని పలువురు సంతోషం వ్యక్తపరిచారు. స్టెఫెన్ పుస్తకాలు కూడా శిక్షణలో భాగంగా అందివ్వనున్నారని శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కరెంట్ అఫైర్స్ పై సబ్జెక్టుపై పట్టు పెంచుకోవాలని ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుందని కాంపిటీషన్ ఉంటుందని ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ కావాలని అన్నారు. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుందని తెలిపారు. గత టెస్ట్ పేపర్స్ ను కూడా దృష్టిలో పెట్టుకుని వాటిపై కూడా ప్రిపేర్ కావాలని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి డిఎస్సి ద్వారా నియామకం కాబడిన ఉపాధ్యాయులను పాఠశాలల్లో పోస్టింగ్ చేస్తామని మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారని గుర్తు చేశారు. నేడు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఏపీ బీసీ స్టడీ సర్కిల్లో మెగా డిఎస్సి ఉచిత కోచింగ్ ప్రారంభించుకోవటం ఎంతో సంతోషంగా ఉందని బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన 220 మంది అర్హులైన విద్యార్థులకు 60 రోజుల పాటు శిక్షణ ఇవ్వబడుతుందని తెలుపుతూ సద్వినియోగం చేసుకోవాలని అందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, రాష్ట్ర వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సిఆర్ రాజన్, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ సదరు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి చంద్రశేఖర్, జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార శాఖ అధికారి చెన్నయ్య, జిల్లా సహకార అధికారిని లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి 5 సంతకాల్లో ఒకటిగా దీని మీదనే ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగానే మనకి ఈరోజు కొంత బడుగు బలహీన వర్గాలకు కూడా కొంచెం తోడ్పాటునిచ్చే విధంగా అందులో చదువుకున్న వాళ్ళకి ఈ ఉచిత శిక్షణ కార్యక్రమం డిఎస్సి శిక్షణ కార్యక్రమం ఇస్తే మీకు రేపు జరగబోయేటువంటి డిఎస్సి పరీక్షలో కొంచెం వెసులుబాటు ఉంటుంది, ఇంకా మిగతా వాళ్ళతో కంప్లీట్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఉచిత శిక్షణ కార్యక్రమాలు అనేది ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ 2 నెలల పాటు సాగుతుంది. సుమారుగా 220 మందికి మనము జిల్లా వ్యాప్తంగా ఈ శిక్షణా కార్యక్రమాలు బుక్ అలవెన్స్ కూడా ఏదైతే ప్రభుత్వం నుంచి వస్తుందో అవన్నీ కూడా మీకు అందుబాటు చేస్తాం. దీన్ని మీరు చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. 6 years తర్వాత పడుతుంది కాబట్టి చాలా కాంపిటీషన్ ఉంటుంది. చాలామంది ఆల్రెడీ సీనియర్గా అంటే 6 ఏళ్లకు ముందు నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా చదువుకుంటూ ఉంటారు. ఇందులో కొంచెం కొంతమంది అంటే యంగ్ పీపుల్ కూడా ఉన్నారు. సో దెర్ బి లాట్ ఆఫ్ కాంపిటీషన్. సో అలా అని అంటే నిరుత్సాహపడకండి, ఈ శిక్షణ కార్యక్రమాన్ని బాగా వాడుకోండి.
జస్ట్ అంటే పేపర్ మోడల్ ఏంటి, ఎలా ఉంటుంది, ఇదంతా మీకు తెలిసే ఉంటుంది. దానికి అనుగుణంగానే మీరు ప్రిపరేషన్ చేసుకోవాలి. అంటే స్మార్ట్గా ప్రిపేర్ అవ్వాలి. ఎక్కువ పుస్తకాలు చదివితే అయ్యేది కాదు. ఓకే, స్మార్ట్గా మన చుట్టుపక్కల జరుగుతున్నటువంటి కరెంట్ అఫైర్స్ కానీ, స్టేట్లో ఇంపార్టెంట్ ఏమేమి జరుగుతున్నాయో వాటి యాక్టివిటీస్ కానీ, ఇంపార్టెంట్ పబ్లిక్ ప్రోగ్రామ్స్ నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, అదేవిధంగా ముఖ్యంగా టెక్నాలజీ ఎట్లాగా అంటే ఆ టెక్నాలజీ అప్లికేషన్స్ ఎక్కువగా మీరు దృష్టి పెట్టుకోవాలి. ఇంటెలిజెంట్గా, స్మార్ట్గా చదువుకోండి. ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఓకే, సో యూటిలైజ్ ద ఆపర్చునిటీ గివెన్ బై ద గవర్నమెంట్. అందరికీ రాదు ఈ ఆపర్చునిటీ. యూటిలైజ్ ద ఆపర్చునిటీ గివెన్ బై ద గవర్నమెంట్. వర్క్ హార్డ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. జాతీయ పత్రికా దినోత్సవం పురస్కరించుకుని జిల్లా కేంద్రమైన చిత్తూరులో పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యులు అన్నదానం నిర్వహించి పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. విలేకరుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని పల్మనేరు రెవెన్యూ డివిజన్ అధికారికి వినతిపత్రం పాత్రికేయులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రింట్ అండ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఆదిశేషయ్య, రమేష్లు మాట్లాడుతూ విలేకరులపై జరుగుతున్న దాడులను అరికట్టి విలేకరుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం ఏర్పాటు చేసి సహకరించాలని, అర్హులైన విలేకరులు అందరికీ ప్రభుత్వం ద్వారా పెన్షన్ సౌకర్యం అందించి విలేకరుల జీవితాలకు భరోసా కల్పించాలన్నారు. అర్హులైన విలేకరులందరికీ ఇంటి పట్టాలు మంజూరు చేసేలా సహకరించాలని, విలేకరులందరికీ ఆరోగ్య సమస్యలకు సంబంధించి, అలాగే విలేకరుల కుటుంబ సభ్యులకు కార్పొరేట్ వైద్యం అందేలా సహకరించాలని అన్నారు. అర్హులైన విలేకరులందరికీ అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని వినతి పత్రంలో రాతపూర్వకంగా ఆర్డీఓ భవానికి పాత్రికేయుల ఆధ్వర్యంలో అందజేయడం జరిగిందని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, రొట్టెలను పంపిణీ చేశారు. ఇందులో పల్మనేరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు సుబ్రహ్మణ్యం, మెహబూబ్, నాగరాజ, విజయశ్యామ్, భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో 4వ మూల స్తంభమైనటువంటి దినపత్రికల దినోత్సవం ఈరోజు జరుగుతోంది. అలాగే రాజ్యాంగ వ్యవస్థలో దినపత్రికల యొక్క పాత్ర ఎంతో కీలకమైనది. అణగారిన వర్గాలు, అణగబడినటువంటి అణచివేతకు వ్యతిరేకంగా అణచివేతలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి చేస్తున్నటువంటి అవినీతిని కూడా వెలుగులోకి తీసుకురావడంలో పత్రికలు కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకొని జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చిత్తూరులో నిరాశ్రయుల వసతి భవనంలో ఉన్నటువంటి నిరాశ్రయులందరికీ కూడా సేవా కార్యక్రమాలు చేయడం అనేది జరిగింది. ఈ సందర్భంగా యావత్తు జర్నలిస్టులందరికీ కూడా జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పత్రికా దినోత్సవం సందర్భంగా ఈ రోజు అన్ని వర్గాల ప్రజలకు శుభాకాంక్షలు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ అనేది ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే ప్రజల గొంతుగా రాజ్యానికి వినిపించాలనుకుంటే పత్రికలే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. కాబట్టి పత్రికల యొక్క ఏదైతే ఈ ప్రజల గొంతుగా వినిపిస్తున్నాయో వాటిని కాపాడడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని మనుగడ సాగించడానికి మనందరం కృషి చేయాలి. ఇదే విధంగా పాత్రికేయుల హక్కులను కూడా ప్రభుత్వం పరిరక్షించాలి. పాత్రికేయులకి న్యాయబద్ధంగా ఏవైతే రావాల్సి ఉన్నాయో హక్కులు, వాటికి సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని న్యాయం చేయాలి. అదేవిధంగా జర్నలిస్టులకి ఆరోగ్య బీమా, జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, జర్నలిస్టుల అక్రిడిటేషన్ విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి న్యాయం చేయాలనేది మా విజ్ఞప్తి. ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో ఏ విధంగా అయితే పాత్రికేయులు నిరంతరం కృషి చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రజాస్వామ్య పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పట్టణ నిరాశ్రయుల కేంద్రంలో ఉన్నటువంటి వారందరికీ కూడా మనము ఈరోజు సేవా కార్యక్రమాలు జరిపాము. ఇదే విధంగా కూడా ఇదే స్ఫూర్తితో మనమందరం కలిసి భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిపి ప్రజలలో మా యొక్క ఉనికిని చాటుకుంటామని తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీ వర్కర్లుగా గుర్తించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో తిరుపతి కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. బోరున వర్షాన్ని లెక్క చేయకుండా తిరుపతి కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు ఆందోళన కార్యక్రమం కొనసాగించడం జరిగింది. అనంతరం కలెక్టర్కి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ ధర్నాకు అంగన్వాడీ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పద్మలీల అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం, అంగన్వాడీ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వరి,
సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పేద గర్భిణీలకు, బాలింతలకు, చిన్నపిల్లలకు అంగన్వాడీ సెంటర్లు సేవలు అందిస్తున్నాయని, ఇందులో మినీ అంగన్వాడీలకు హెల్పర్ వర్కర్ ఒకటే కావటంతో పని భారం పెరిగిపోయిందని అన్నారు. మినీ వర్కర్లకు మెయిన్ వర్కర్లుగా ప్రమోషన్ ఇవ్వాలని జీవో ఉన్నప్పటికీ ప్రభుత్వాలు అమలు చేయటం లేదన్నారు. పిల్లల సంరక్షణ కాకుండా యాప్ పేరుతో పనిచేయలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అత్యవసర సందర్భాల్లో కానీ, వేసవి సెలవుల్లో కానీ మినీ వర్కర్స్కు సెలవు ఇస్తున్న పరిస్థితి లేదన్నారు. దానివలన ఫ్యామిలీతో గడపలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, గత ప్రభుత్వంలో 42 రోజుల పాటు అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహించారని, ఆ సందర్భంగా మంత్రులతో, అధికారులతో చర్చలు జరిపి ఒక అగ్రిమెంట్ను చేసుకోవటం అనేది జరిగిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 150 రోజులు గడుస్తున్నా ఆ అగ్రిమెంటు అమలు జరపకపోవటం శోచనీయమన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు నేను అధికారంలోకి వస్తూనే అంగన్వాడీలకు అందరికీ జీతాలు పెంచుతానని హామీ ఇచ్చారని, ఆ హామీని ఇప్పటి వరకు అమలు చేయకపోవటం బాధాకరమైన విషయం అన్నారు. జరిగిన బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీలకు సంబంధించినటువంటి సెంటర్లో బలోపేతం చేస్తూ నిధులను పెంచడం లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. అంగన్వాడీ వర్కర్లు సర్వీసులో ఉండి చనిపోతే దహన సంస్కారాలు కూడా మట్టి ఖర్చులు లేకుండా పోవటం అనేది బాధాకరమైన విషయం అన్నారు. తక్షణమే ఈ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్కి విన్నవించడం జరిగిందని, లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు మునిరాజా, అంగన్వాడీ ప్రాజెక్ట్ అధ్యక్ష కార్యదర్శులు శ్యామల, ఇంద్రాణి, శాంతి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మినీ వర్కర్లని మెయిన్ వర్కర్లుగా గుర్తించాలని 42 రోజుల సమ్మెలో ఈ ప్రభుత్వానికి విన్నవించాము. కానీ ఈ ప్రభుత్వం మినీ వర్కర్లు ఫైల్ మూవ్ చేశాము అని చెప్తా ఉన్నారు, కానీ జీవో మాత్రం విడుదల చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చి 5 నెలలు అవుతా ఉన్నా మా రాష్ట్ర కమిటీ సభ్యులు పలుమార్లు కలిసి మా మినిట్స్ పెట్టిన నీడ్స్ కాపీని అమలు చేయండి అని అడిగారు. అదే విధంగా మినీ సమస్యలు కూడా పరిష్కారం చేయండి అని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించినా గానీ ఇప్పటికి కూడా పట్టించుకోకుండా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్నాయి. మాకు ఐసిడిఎస్ బడ్జెట్ కూడా చాలా అంటే చాలా ఘోరాతి ఘోరంగా కూడా ఈ బడ్జెట్ విడుదల చేశారు. కాబట్టి ఇది ఎంతవరకు సమావేశం అని చెప్పేసి మేము సిఐటి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము. గిరిజన ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో, ఆదివాసుల ప్రాంతాల్లో ఈ మినీ సెంటర్లు ఎక్కువ ఉంది. అంటే ఆ పేదవారికి నిజమైన సేవ చేస్తున్నటువంటి వర్కర్లు మా అంగన్వాడీ వర్కర్లు. కాబట్టి వాళ్ళకి పని భారం తగ్గించాలని చెప్పేసి కూడా మెయిన్ సెంటర్ గా మార్చాలని చెప్పి ఒక డిమాండ్ చేశాము. అదే విధంగా ప్రధానమైనటువంటి వర్కర్ ఎవరైతున్నారో వాళ్ళతో సమంగా మినీ వర్కర్లు కూడా జీతాలి అని, అదే విధంగా ప్రమోషన్స్ లో కూడా వాళ్ళకు అవకాశం కల్పించాలని, గ్రేడ్ 2 ప్రమోషన్ కూడా వాళ్ళకు వర్తింపజేయాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాము. తిరుమల కొండపై శ్రీవారి దేవలోకం ఉండగా తిరుమల కింద ప్రైవేటు సంస్థ వారి దేవలోక్ ఎందుకని రాయల్ పీపుల్స్ ఫ్రంట్ వ్యవస్థాపకులు రెడ్డి శేఖర్ రాయల్ ప్రశ్నించారు. కలియుగంలో స్వర్గమైన, వైకుంఠమైన, దేవలోకమైన శేషాచలం కొండల్లోని తిరుమల శ్రీవారి సన్నిధేనని, అలాంటిది 7 కొండల మొత్తాన్ని అతి పవిత్రంగా చూడాల్సింది పోయి కలియుగ దైవం కొండపై దేవలోకం ఉంటే కొండ కింద దేవలోక్ అనే ప్రైవేటు సంస్థకు భూములను దారాదత్తం చేయటంలో ఆంతర్యం ఏమిటని గత వైసీపీ ప్రభుత్వాన్ని, మౌనం వహించిన కూటమి ప్రభుత్వాన్ని, టీటీడీ పాలక మండలిని రాయల్ పీపుల్స్ ఫ్రంట్ వ్యవస్థాపకులు రెడ్డి శేఖర్ రాయల్ ప్రశ్నించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు ఆర్పీఎఫ్ నాయకులు హేమంత్, వేణు, కేశవులు, పవన్ రాయల్, సావిత్రమ్మలతో కలిసి రెడ్డి శేఖర్ మాట్లాడుతూ అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమలకు చెందిన ప్రాంతంలో మద్యం, మాంసం లాంటివి విక్రయించే హోటల్స్ను, ఇతరత్రా చెడు వ్యాపారాలను నిషేధించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇలాంటి ఒక పుణ్యక్షేత్రం అనేది ఈ బ్రహ్మాండంలోనే లేదు అని చెప్పేసి ప్రసిద్ధి. దాని తర్వాత వెంకటేశ్వర్ లాంటి దేవునికి సమానమైనటువంటి ఇంకొక దేవుడు కూడా ఎక్కడా లేడని చెప్పేసి ప్రసిద్ధి. ఇంత గొప్ప క్షేత్రంలో మాటి మాటికి ఏదో ఒక వ్యవహారం, మొన్న చూస్తే ఈ లడ్డు వ్యవహారము, అంతకు ముందు చూస్తే అన్యమత ప్రచారము, దాని తర్వాత భక్తుల మీద దోపిడీ, ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చేసి ఆ వెంకటాచల ఆ శేషాద్రి పర్వతయం యొక్క సానువుల్లో
వాటిని లోడి అక్కడ ఒక 5 స్టార్ హోటల్ కడతారు. అయితే ఆ 5 స్టార్ హోటల్ కన్నా ముందు కూడా అక్కడ వచ్చేసి దేవలోక్ అనేటువంటి ఒక ప్రాజెక్టుకు అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ వారు ఆ భూమిని కేటాయించడం జరిగింది. మరి ఆ దేవలోక్ ఎందుకు ఆగిపోయిందో తెలియదు. దాని తర్వాత ఆల్రెడీ పైన కొండపైన వచ్చేసి ఒక దేవలోకం ఉండగా ఇక్కడ కింద ఇంకో దేవలోకం ఎందుకు అంటే ప్రజలను మభ్యపెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క డబ్బులను అనవసరంగా ఏ విధంగా ఖర్చు చెయ్యాలో అర్థం కాక తెలియక తికమకబడుతూ ఈ విధంగా ఆ లోకం ఈ లోకం ఏం దేవలోకము ఉండేటువంటిది ఒకటే లోకము, అది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి, స్వర్గము అదే, వైకుంఠం అదే, మనకు ప్రత్యక్ష దైవం ఆయన మాత్రమే. ఏదైనా అభివృద్ధి చేయాలంటే రకరకాల ప్రణాళికలు ఉన్నాయి, రాష్ట్రంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ యొక్క ఆధ్యాత్మికతను దెబ్బతీసేటువంటి విధంగా వీళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలన్నీ ప్రజాభిప్రాయం లేకుండా, భక్తుల యొక్క అనుమతి లేకుండా, వాళ్ళ అభిప్రాయం లేకుండా అనాలోచితమైనటువంటి ఏదైతే వీళ్ళు నిర్ణయాలు తీసుకొని మళ్ళీ వాటన్నిటిని కూడా ప్రజల యొక్క మనోభావాలపైన రుద్దుతాంటారు. చూసినారా, ఇది చాలా దారుణంగా ఉండదు. కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైనటువంటి పవిత్రమైన 7 కొండలకు ఆనుకుని ఉన్న జూ పార్క్ వద్ద ముంతాజ్ 5 స్టార్ హోటల్కు అలాగే 100 విల్లాస్కు స్పా, స్విమ్మింగ్ పూల్ లాంటి విదేశీ సంస్కృతిని పెంపొందించే ప్రాజెక్టును తక్షణం కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షులు తుమ్మ ఓంకార్, సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు చిన్నేపల్లి కిరణ్లు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ జరగనున్న టీటీడీ పాలక మండలిలో రద్దు చేసే నిర్ణయం తక్షణం తీసుకోవాలని కోరారు. నిత్యం ఆధ్యాత్మిక వాతావరణం ఉన్న తిరుమలగిరుల ప్రాంతంలో జూ పార్క్ వద్దనున్న దాదాపు 20 ఎకరాలను దేవ్లోక్ సంస్థలకు లీజుకిచ్చి అపవిత్రం కలిగేలా మద్యం, మాంసం, వ్యభిచార గృహాలు నిర్వహించేలా టీటీడీ, హద్దిరాంజీ మఠాలకు సంబంధించిన అటవీ స్థలంలో అనుమతులను ఇవ్వటానికి ఖండించారు. ఈ నెల 18న జరగనున్న టీటీడీ పాలక మండలిలో దేవ్లోక్కు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో హిందూ సేవా సమితి నాయకులు రమాదేవి, మల్లీశ్వరి, కేశవులు, నీలికంఠ, ధనంజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, 7 కొండలు లోపలే కాదు 7 కొండల బయట కూడా బాధ్యత ఈరోజు టీటీడీ వారే తీసుకోవాలి. ఈరోజు నూతనంగా పాలక మండలి వచ్చినారు, బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయినారు. ఆయన గురించి చాలా గొప్పగా వింటున్నాం, అంతా బాగానే ఉంది. రేపు బోర్డు మీటింగ్ జరుగుతుంది. ఈరోజు మేము వారి చిత్తశుద్ధి మీద ఈరోజు ఒక సవాల్ విసురుతున్నాం. ముంతాజ్ హోటల్స్ దీన్ని రద్దు చేసేదానికి మీ బోర్డు మీటింగ్ లో చర్చ చేయండి, ఇది మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వంలో బీజేపీ వారు కూడా ఉన్నారు, వారిని కూడా మేము ఒకటే అడుగుతున్నాం. మాట్లాడితే హిందూ ధర్మం అని మీరే చెప్తున్నారు కాబట్టి, హిందూ ధర్మాన్ని ఉద్ధరించేది కూడా మీరే కాబట్టి, మరి ఇంత అన్యాయం జరుగుతుంటే ఇప్పటి వరకు బీజేపీ వాళ్ళ నోరు కూడా తెరవకపోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. జిల్లాలో వరుసగా గత 4 నెలల నుంచి గురుకుల పాఠశాల విద్యార్థులు విరోచనాలు, అస్వస్థకు గురి కావటం ఆందోళనకరమని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి అనంతరం రియా హాస్పిటల్ ముందు అధికారుల నిర్లక్ష్యం నశించాలని నిరసన వ్యక్తం చేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి చలపతి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భగత్ రవి మాట్లాడుతూ జిల్లా అధికారుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థులు అనారోగ్య పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో గత 4 నెలల నుంచి వరుసగా దక్కాలి, నాయుడుపేట, రేణిగుంట, ఈరోజు ఎస్టీ గురుకుల పాఠశాల తిరుపతి నగరంలో విద్యార్థులు అస్వస్థకు గురవుతున్నారని, జిల్లా డీసీఓ అధికారులు ప్రతి గురుకుల పాఠశాల ప్రిన్సిపళ్లతో కుమ్మక్కవుతూ లెక్కలు చూసుకోవటం తప్ప విద్యార్థుల బాగోగుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ గురుకుల పాఠశాల సమస్యలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పేద విద్యార్థుల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అక్బర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్, ఎన్ఎస్యుఐ కార్యదర్శి మల్లికార్జున, బీసీ విద్యార్థి సంఘం నాయకులు తిరుమలేష్, జిఎన్ఎస్ నాయకులు శివశంకర్ నాయక్, ఎస్ఎఫ్ఐ నాయకులు వినోద్, అశోక్, తేజ, ఏఐఎస్ఎఫ్ నాయకులు చంద్ర, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. గిరిజన గురుకుల పాఠశాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. గిరిజన గురుకుల పాఠశాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. గిరిజన గురుకుల పాఠశాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. న్యాయం చేయాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద విద్యార్థులకు వెంటనే. న్యాయం చేయాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద విద్యార్థులకు వెంటనే. సస్పెండ్ చేయాలి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రత్నప్రభను వెంటనే. సస్పెండ్ చేయాలి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రత్నప్రభను వెంటనే. We want justice. We want justice. We want justice. విద్యార్థి సంఘాల ఐక్యత. టీటీడీ నూతన ధర్మకర్తలి మండలి మొదటి సమావేశం జరుగుతున్నందున అందులో ప్రధాన అంశాలుగా మొదటిది తిరుపతి వాసులకు ఆధార్ కార్డు ఆధారంగా శ్రీవారి దర్శనం కల్పించాలని
రెండవది, వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక క్యూలైన్ ద్వారా స్థానికులకు తిరుమలేసుని దర్శనం కల్పించాలని టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ స్థానికుల పట్ల సహృదయంతో నిర్ణయం తీసుకుని ప్రకటించాలని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతిలోని స్థానికులకు కనీసం 3 నెలలకు ఒకసారి ఆధార్ కార్డు ఆధారంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తూ త్వరలో జరగబోవు ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం చేయాలన్నారు. తిరుపతి వాసులకి గతంలో ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శన భాగ్యం అందుబాటులో ఉన్నందున ఎటువంటి సిఫార్సు లేఖలు లేకుండా సామాన్య ప్రజలు సైతం తమ ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు స్వామివారిని సంతృప్తిగా దర్శించుకునేవారన్నారు. వైకాపా పాలనలో గత 5 సంవత్సరాలుగా స్థానికులకు ఇస్తున్న ప్రతి నెల మొదటి మంగళవారం దర్శనాలను రద్దు చేసి శ్రీవారిని స్థానికులకు దూరం చేశారని అన్నారు. తిరుపతికి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విచ్చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పిస్తామని బహిరంగ ప్రకటన చేయడంతో తిరుపతి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులని అఖండ మెజారిటీతో తిరుపతి ప్రజలు ఆదరించారని అన్నారు. భారతదేశంలో ప్రముఖ పుణ్యస్థలాలైన శబరిమల, షిరిడి లాంటి అనేక హిందూ దేవాలయాల్లో అక్కడి స్థానికులకు ఆలయ దర్శనాలలో ప్రాధాన్యత కల్పిస్తున్నారని, అదేవిధంగా తిరుపతి స్థానికులకు సైతం కల్పించాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి కొలువు తీరింది. ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులకి స్థానికుడిగా, శ్రీవారి భక్తుడిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నా. స్థానికులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన అంశాలని ఈరోజు రేపు జరగబోయే ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక అంశంగా పరిగణించి చర్చించి మంచి ప్రకటన చేస్తారని చెప్పని తిరుపతి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అందులో ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులకి ఆధార్ కార్డు ఆధారంగా తిరుమల శ్రీవారిని ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు వెళ్ళి దర్శించుకునే వాళ్ళని ఏ సిఫార్సు లేఖలు లేకుండా మహతి ఆడిటోరియంలో ఇచ్చేవాళ్ళు. అలాంటిది గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికుల్ని తిరుమల శ్రీవారి దర్శనాన్ని దూరం చేసేశారు, రద్దు చేసేశారు. దీంతో అనేక మంది స్థానికులు తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఇంట్లో శుభకార్యాల్లో జరిగిన, బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినా, పరీక్షల్లో పాస్ అయినా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళాలంటే అగమ్య గోచరంగా తయారైపోయింది. సిఫార్సు లేఖలు ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి. సామాన్య ప్రజలండి. నేను టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ గారికి స్థానికుడిగా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మనం ఏదైతే గతంలో కొనసాగిస్తా ఉన్నామో ప్రతి మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనాన్ని దాన్ని కొనసాగించేలా మీరు తీర్మానం చేయండి. ప్రతి 3 నెలలకు ఒకసారి కనీసం స్థానికులతో ఆధార్ కార్డు ఆధారంగా ఒక కుటుంబానికి అనుమతించండి. ప్రముఖ తెలుగు సినీ కథానాయకులు జానపద చిత్రాలలో తనదైన శైలిలో నటించి తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న కాంతారావు జయంతి వేడుకలను తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కళాకారులు ఘనంగా నిర్వహించారు. రంగస్థలి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. రంగస్థలి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత ఆ స్థాయిలో జానపద చిత్రాలలో నటించి కత్తి కాంతారావుగా పేరు పొందిన కాంతారావు దాదాపు 200 తెలుగు చిత్రాల్లో నటించారని గుర్తు చేశారు. కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక చిత్రాల్లో నటించిన కాంతారావు తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్, కార్యదర్శి కెఎన్ రాజా, సభ్యులు విజయభాస్కర్ రెడ్డి, బాసు, మురళి, నాదముని రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జానపద హీరో కాంతారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. కాంతారావు గారు జానపద నటుడు, అలాగే సినిమాల్లో కూడా చలనచిత్రంలో ప్రవేశించి అనేక పాత్రలు చేసి కృష్ణుడు, నారదుడు అలాంటి పోషణలు నటించి అందరి మన్ననలు పొందారు. ముఖ్యంగా ఆయనను కత్తి కాంతారావు అనేవారు. దేనికంటే ఆయన నటించిన పౌరాణిక చిత్రాలలో కత్తి తిప్పేది. మాలో కొంతమంది నటన చేస్తారు. ఆయన కత్తి విద్యలో నైపుణ్యం గలవాడు. ఆయన కత్తి తిప్పేదాన్ని చూసి ప్రేక్షక ఆదరణ ఎక్కువ లభించింది. ఆయన పేరు కాంతారావు అయినా కత్తి కాంతారావు అంటేనే ఎక్కువ పబ్లిష్ అయింది. అలాంటి మంచి నటుడి జయంతిని ఈరోజు జరుపుకుని ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నాము. ఆయన మరణించినప్పటికీ ఆయన నటనలో అందరి హృదయాలలో చిరంజీవిగానే ఉన్నారు. ఈరోజు కత్తి కాంతారావు గారి జయంతి సందర్భంగా ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు కత్తి కాంతారావు గారి జయంతి సందర్భంగా మనం వారిని స్మరించుకోవడం ఎంతో శుభదినము.
కత్తి కాంతారావు అంటే ఒకప్పుడు మంచి పేరు ప్రఖ్యాతులు గడించిన వ్యక్తి, మంచి నటుడు, మంచి కత్తి విద్యలో ఆరితేరిన ఒక నటుడు. ఇటువంటి కత్తి విద్య తెలిసిన ఒక ఈ కాలంలో ఎవరికి తెలియదు, ఏ నటుడికి తెలియదు. వారితోనే ఆ రోజు కత్తి విద్య అనేసి ఏంటో ఆ రోజు నిరూపించారు. వారిని స్మరించుకోవడం ఈరోజు మా అందరి గోపినాథ్ రెడ్డి గారి ద్వారా స్మరించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. శనివారం రోజున తిరుపతి నగరం గోవిందనామ స్మరణతో మారుమోగింది. దాదాపు 100 మంది భజన మండలి కళాకారులు, భక్తులు తిరునామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో, మంగళ వాయిద్యాలు, తప్పెట్ట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు. అందులో భాగంగా ఉదయం 5 గంటల నుంచి దాదాపు 100 మంది భజన మండలి కళాకారులు, భక్తులు తిరునామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో, మంగళ వాయిద్యాలు, తప్పెట్ట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు జాను, రాజశేఖర్ రెడ్డి, కుమార్ మాట్లాడుతూ శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజని గుర్తు చేశారు. అందుకే ఆయనను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యప్రకాష్, గుండాల గోపినాథ్, సుబ్బారెడ్డి, వాసుదేవరెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ప్రజలందరికీ నమస్కారం. ప్రతి వారం లాగే ఈ శనివారం కూడా నగర సంకీర్తన చాలా బ్రహ్మాండంగా జరిగింది. మామూలుగా కాకుండా ఈసారి కార్తీక మాసం వచ్చింది. హరిహరులకి చాలా ఇష్టమైన మాసం. అలాంటి మాసంలో మనం ఇలా నగర సంకీర్తన పాల్గొనడం చాలా అదృష్టం అని చెప్తాను. ఇలాగే ప్రతి వారం ప్రజలందరూ అభివృద్ధి చెందాలి, ఇలాగే పాల్గొనాలని కోరుకుంటున్నాను. ప్రత్యక్ష కలియుగదైన తిరుపతి మహానగర పుణ్యక్షేత్రంలో ఎంతో ప్రతిష్టత ఉన్న ఈ యొక్క తిరుపతి మహానగరంలో ప్రతి శనివారము గడిచిన 1.5 సంవత్సరంగా గుండాల గోపినాథ్ గారి ఆధ్వర్యంలో ఈ నగర సంకీర్తన కార్యక్రమం చేయడం వల్ల ప్రజలందరినీ కూడా భక్తి మార్గంలో నడిపించి మనం చేసిన పాపాలను ఒక విధంగా పాప పరిహారం చేస్తూ ఈ నగర సంకీర్తన ఏంటంటే మనిషికి ఉల్లాసాన్ని ఇస్తూ, ఆహ్లాదాన్ని ఇస్తూ ప్రతి ఒక్కరిని భక్తి మార్గం నడిపించడానికి ఇన్నిన వారికి చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శ్రీ కలియుగదయం వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజు శనివారం. ఈరోజు భజన మండలిని ఏర్పాటు చేసి నగర సంకీర్తన చేయడం చాలా ఆనందంగా, సంతోషకరంగా ఉంది. వేకువజామున 4:30 శ్రీ గోవిందరాజుల గుడి ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి దగ్గర ప్రారంభమై 2 గంటల సేపు భజన చేస్తూ, కోలాటం చేస్తూ తిరిగి మన గోవిందరాజుల గుడి దగ్గర రావడం. అదేవిధంగా మొదట 5 మందితో ఈ భజన మండలి ఏర్పాటు చేసి ఈ రోజుకి 200 మంది దాకా చేరడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా పూర్వం నుంచి మనకు ఈ యొక్క భజన అనేది వస్తున్నది. మన సనాతన ధర్మం అది. ముందు పూర్వీకులు వాళ్ళ నుంచి మనకి ఇచ్చినారు. మన నుంచి తర్వాత తరాల వాళ్ళకు కూడా మనం ఈ యొక్క భజన అనేది తెలియజేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క భజనలో పాల్గొని అందులో ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. నేను లాస్ట్ 4 వీక్ నుంచి నగర సంకీర్తన వస్తున్నాను. శ్రీ గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో ఫస్ట్ 5 మందితో స్టార్ట్ అయింది. ఇప్పుడు 200 మందితో నగర సంకీర్తన బాగా జరుగుతుంది. 4 మాడ వీధుల్లో జరుగుతుంది. అండ్ దీనివల్ల నాకు చాలా పీస్ఫుల్గా ఉంది. లైఫ్ చాలా పీస్ఫుల్గా సాగుతుంది. లాస్ట్ 4 వీక్స్ నుంచి నా లైఫ్లో చాలా మంచి జరిగింది. ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. కార్వేటి నగర మండల కేంద్రంలోని స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహ పాఠశాలలో సిఐడి అధికారుల ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, ఎస్సీ ఎస్టీ చట్టాల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు డీఎస్పీ సాయినాథ్, ఎస్సీ వెల్ఫేర్ ఈడీ రాజ్యలక్ష్మి, ఆర్జీఓ భవానీ, సిఐడి అధికారులు సిఐ హనుమంతప్ప, ఎంపీడీఓ చంద్రమౌళి, తహసీల్దార్ నాగరాజు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అలాంటి గొప్ప గొప్ప లీడర్ సాక్రిఫైజర్ మీరందరూ ఇక్కడికి వచ్చున్నారు. ఎస్పెషలీ బీయింగ్ ఏ ఉమెన్, I am so thankful to Dr. B.R. Ambedkar garu. It is not about the community. It's about the ఈ రోజు కూడా అమ్మాయిని చక్కగా వంటిల్లో నుంచి తెలుసుకుని వచ్చి బయట మీరు చక్కగా చదువుతున్నారంటే మీ పేరెంట్స్ ప్రోత్సాహం ఎంత ఉందో, వాళ్ళు భయపడకుండా మిమ్మల్ని ఎంత ప్రోత్సహిస్తున్నారు. సో దయచేసి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఫ్రెండ్షిప్ అనేది చేస్తారు. అక్కడ గమనించండి, అబ్జర్వ్ చేయండి. వాళ్ళకు కూడా మీరు కూడా వెళ్ళి చెప్పొచ్చు, తప్పేముంది దాంట్లో. ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని చెప్పొచ్చు. చాలా మంది కూడా 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి ఒక ల్యాండ్
ఆదిలంలో ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్, ఎవరో ఒక రోజు వచ్చి బాగా దాన్ని డెవలప్ చేసి కష్టపడి రైతు డెవలప్ చేస్తే ఇంకొకరు వచ్చి కబ్జా చేస్తారు. ఇలాంటివన్నీ కూడా మీ ఊళ్ళో మీరు అబ్జర్వ్ చేసి మీ పేరెంట్స్ ని గట్టిగా అడిగినప్పుడు అడుగుతారు. పిక్నిక్ వెళ్ళాలంటే ఒప్పుకోకపోతే పేరెంట్స్ మీరు అడుగుతారు, అడిగి పలమనేరు రూరల్ మండలం జగమర్ల వద్ద జాతీయ రహదారిపై స్కార్పియో వాహనం దగ్ధమైంది. 5 మందితో తిరువన్నామలై నుండి ముల్బాగల్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పలమనేరు రూరల్ మండలం జగమర్ల వద్ద జాతీయ రహదారిపై స్కార్పియో కారు దగ్ధమైంది. 5 మందితో తమిళనాడు తిరువన్నామలై నుండి కర్ణాటక ముల్బాగల్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. హఠాత్తుగా ఇంజన్లో పొగలు రావడంతో గమనించి డ్రైవర్ అప్రమత్తం అవడంతో కారులో ఉన్న అందరినీ కిందకు దించగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది. క్షణాలలో వ్యాపించిన మంటలతో కారు పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. వస్తా అంటే మా పగ వచ్చేసా అంటే డోర్ ఎవరు ఏంటంటే నిలబెట్టండి కొండే నిలబెట్టేసి వస్తా ఉండేది. చిత్తూరు రోడ్డు ప్రమాదంలో 2వ తరగతి విద్యార్థి దుర్మరణం చెందాడు. తల్లి సంధితో పాటు బైక్పై పాఠశాలకు వెళ్తున్న జై నిరూప్ మెకానికల్ గ్రౌండ్ వద్ద బైక్ను ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో ఘటనా స్థలంలోనే విద్యార్థి జై నిరూప్ మృతి చెందాడు. చిత్తూరు రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం చెందారు. తల్లి సంధితో పాటు విద్యార్థి జై నిరూప్ బైక్లో పాఠశాలకు వెళుతుండగా మెకానికల్ గ్రౌండ్ వద్ద ఇసుక ట్రాక్టర్ బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో సంఘటనా స్థలంలోనే విద్యార్థి జై నిరూప్ మృతి చెందారు. కాగా స్థానిక బీవీరెడ్డి పాఠశాలలో విద్యార్థి జై నిరూప్ 2వ తరగతి చదువుతున్నాడు. నిరూప్ తల్లిదండ్రులు ప్రైవేట్ ఎంప్లాయీస్ గా పనిచేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాళహస్తి ఆలయం కార్తీక మాసం శనివారం పురస్కరించుకుని శని అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధిక మంది భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనిగ్రహ దోషం నుంచి విముక్తి కల్పించారని మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం శనీశ్వరం కార్తీక మాసం శనివారం పురస్కరించుకుని భగవాన్కి విశేష అభిషేక సేవ చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శనీశ్వర భగవాన్ అనుగ్రహం కోసం శనిగ్రహకాల దోషం నుంచి విముక్తి కోసం కార్తీక మాసం అభిషేక సేవలో పాల్గొన్నారు. ఆలయంలోని శనీశ్వర భగవాన్ మూల విరాట్ వద్ద ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం నువ్వుల తైలంతో విశేష అభిషేకం జరిపి ప్రధాన కలశ జలాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. తదుపరి స్వామివారికి విశేష అలంకారాలు చేసి దీపధూప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. భక్తులు శనీశ్వర భగవాన్ అభిషేకాన్ని తిలకించి భక్తి ప్రపత్తులతో మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయంలో అటు రాహుకేతు పూజలకు ఇటు రుద్రాభిషేకం శనీశ్వర కార్తీక మాసం అభిషేకాలు చేయించుకోవటానికి అధికంగా భక్తులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, పిఆర్ఓ సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో జనవరి నుంచి క్యాష్ ట్రాన్సాక్షన్స్ నిలిపివేసి డిజిటల్ లావాదేవీలకు మాత్రమే అనుమతిస్తామని, అన్ని దర్శనాలకు బార్కోడింగ్ విధానం అమలులోకి తీసుకురానున్నట్లు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వెల్లడించారు. రానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణపై దేవస్థాన అధికారులతో ఎమ్మెల్యే సమీక్షించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయ పరిపాలన భవనం మీటింగ్ హాల్లో రానున్న మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలపై దేవస్థాన అధికారులతో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆలయ పరిపాలన రానున్న మహాశివరాత్రికి చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ఎక్కడా ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా శివరాత్రి ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. బొజ్జల సుధీర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ప్రపంచం మీడియా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకాళహస్తీశ్వర మాస్టర్ ప్లాన్ మహాశివరాత్రి అనంతరం పనులు చేపట్టే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. హై లెవెల్ కార్పొరేట్ కంపెనీలతో చర్చించి భాగస్వామ్యం కల్పించి అత్యున్నతంగా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని తన అభిమతం అన్నారు. గత ప్రభుత్వంలో మాస్టర్ ప్లాన్ కన్సల్టెన్సీ పేరిట లక్షల రూపాయలు దుర్వినియోగం చేశారని దుయ్యబట్టారు. శ్రీకాళహస్తి, గుడిమల్లం, తొండమనాడు ఆలయాలను దర్శించే విధంగా అనుసంధానం రోడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర బడ్జెట్లో ఎస్ఎస్ కెనాల్ 66 కోట్లు, ఇరిగేషన్, వ్యవసాయం శాఖలకు నిధులు లభించడం ఆనందకరమన్నారు.
ఆలయం పరిసరాల్లో తెలంగాణ, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల వారికి వసతి నిర్మాణానికి ముందు వస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి, ఏసీ కృష్ణారెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. మరి 100 కోట్ల పైచిలకు మరి డబ్బులు కూడా గవర్నమెంట్ నుంచి శ్రీకాళహస్తికి తేడం జరిగింది. యాజ్ ఎ ఎమ్మెల్యే వెరీ హ్యాపీ. కాళహస్తిలో మరి శివరాత్రి రాబోతా ఉంది. శివరాత్రికి ఏమేమి చేయాలనే దాని మీద కూడా రివ్యూ మీటింగ్ ఫస్ట్ రివ్యూ మీటింగ్ ఇది పెట్టుకోవడం జరిగింది. దీంట్లో మీకు అందరికి కూడా నేను కొద్దిగా ఇంకా కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కాళహస్తిలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. సీఎం గారికి కూడా మొత్తం రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, అన్నిటి మీద కూడా ఆల్రెడీ ఆస్క్ ఫర్ ఫండింగ్. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫండింగ్ ఇచ్చేదానికి ఉంటుంది. ముఖ్యంగా గుడిమల్లం ఇప్పుడు కాళహస్తిని ఏ రకంగా ప్రసిద్ధి చెంది బ్రహ్మాండంగా డబ్బులు వస్తున్నాయి, ఇదే రకంగా గుడిమల్లాన్ని కూడా దాని కనెక్టివిటీ రోడ్స్ పెంచి అవన్నీ కూడా 60 ఫీట్ రోడ్స్ చేసి డైరెక్ట్గా పాపానాయుడుపేట వెనక నుంచి తీసుకొచ్చి మన టెంపుల్ కనెక్టివిటీ చేసేటట్టు పెట్టుకొని దానికి ఈజియెస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతే ఎగ్జాక్ట్లీ ఒక 10 to 15 మినిట్స్ లోపల మన కాళహస్తి గుడికి రావాలా. ఇక్కడి నుంచి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ లోపల తిరిగి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొస్తాం. తప్పకుండా ఈ నెక్స్ట్ గుడిమల్లా ఉంది కూడా అవసరమైతే మన శ్రీకాళహస్తి టెంపుల్తో అఫిలియేట్ చేసి దాని ఇద్దరు కూడా అఫిలియేట్ చేసుకొని మనం నీట్గా చేయాలని చెప్పి చేస్తాం. శ్రీకాళహస్తి సుఖబ్రహ్మ ఆశ్రమంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని అఖండ భగవద్గీత పారాయణం ముగింపు సందర్భంగా విశిష్ట పూజలు జరిపారు. భగవద్గీత పారాయణం చేసిన భక్తులను ఆశ్రమ పీఠాధిపతి విద్యా స్వరూపానందగిరి స్వామి ఆధ్వర్యంలో సత్కరించారు. జీవుడు సకర్మలతోనే సాధన ద్వారా పరమాత్మని ప్రసన్నం చేసుకుని ముక్తి మార్గం పొందాలని సుఖబ్రహ్మ ఆశ్రమ పీఠాధిపతి విద్యా స్వరూపానందగిరి స్వామి అన్నారు. శ్రీకాళహస్తి సుఖబ్రహ్మ ఆశ్రమంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని 9 రోజుల పాటు నిత్య నిరంతర అఖండ పారాయణాన్ని చిన్నాయన మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అఖండ పారాయణం ముగింపు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆశ్రమంలో గీతా పారాయణంలో పాల్గొన్న భక్తులచే విశిష్ట పూజలు చేపట్టారు. శివకేశవులను స్మరిస్తూ విశిష్ట ఆరాధన నిర్వహించి హోమ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అఖండ గీతా పారాయణం నిర్వహించిన చిన్మయాన్ మిషన్ స్వామి సత్య స్మాత్మానంద స్వామితో పాటు భక్త బృందాన్ని సుఖబ్రహ్మ ఆశ్రమ పీఠాధిపతి ఆశ్రమ మర్యాదలతో సత్కరించారు. చిన్మయాన్ మిషన్ సత్య స్వాత్మానంద స్వామి మాట్లాడుతూ గీతా పారాయణం చేయటం ద్వారా లేదా వినడం ద్వారా ముక్తి లభిస్తుందని పేర్కొన్నారు. లోకం కోసం వీళ్ళందరూ రావాలి. తనసాన్ని జీవించడం కాదు, తనసాన్ని జీవించడం స్వార్థం. కానీ ఉంటారు వివేకాన్ని చెప్పినట్టు మహాపురుషుడు ఎక్కడో అడవిలో కూర్చుంటాడని రాశాడు. అక్కడ లోకం బాగుపడాలని సంకల్పిస్తాడట. ఆ సంకల్పాలే నా వివేకాన్ని శంకరాచార్య అని చెప్తారు. అలా వాళ్ళ సంకల్పట్టాడు ఉంటారు. సోపాన మహారాజు ఆయన సంకల్పం చెన్నై అందువల్ల ఎంతోమంది తయారు దేశ విషయాలు వీళ్ళంతా పరిపాలన వరకే చాలని వీళ్ళందరూ ఇచ్చుండారు. వీళ్ళు రాకపోతే మనందరికి తెలిసిండేదా, మనందరికీ ఇంట్రెస్ట్ కలిగి ఉండేదా, అంతమంది జ్ఞానం అబ్బు ఉండేదా, ఆచరణ అబ్బు ఉండేదా. కాబట్టి సమష్టి ప్రారంభం మంచి ప్రారంభం, ప్రపంచంలో సమష్టి ప్రారంభం. ఇట్లాంటి వాళ్ళు మహాపురుషుడు గొప్పవాడు. వాళ్ళు తమ శిష్యుల ద్వారా సూర్యుడు కాంచుకున్నాడు జల్లిట్టు మనకందరికీ వెలిసినట్టు వీళ్ళ ద్వారా జ్ఞానం వస్తుంది ప్రసాదం చేస్తారు. శ్రీకాళహస్తీశ్వరుని శృంగేరి మఠం పీఠాధిపతి విధుశేఖర భారతి సన్నిధానం స్వామీజీ దర్శించుకున్నారు. పీఠాధిపతికి ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. పీఠాధిపతి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. శ్రీకాళహస్తి ఆలయానికి శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతి సన్నిధానం స్వామీజీకి విచ్చేశారు. ఆలయ బాల జ్ఞానాంబిక గోపురం వద్ద స్వామీజీకి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి, ఆలయ ఈవో బాపిరెడ్డి సారథ్యంలో ప్రధాన అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలు మంగళ వాయిద్యాల నడుమ పీఠాధిపతిని వేడుకగా ఆలయం వద్దకు తీసుకువచ్చారు. పీఠాధిపతి విధుశేఖర భారతి వాయులింగేశ్వరుని దర్శించుకుని అనంతరం జ్ఞాన ప్రసూనాంబికాదేవిని దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. దర్శన అనంతరం పీఠాధిపతికి వేద పండితులు వేద ఆశీర్వచనం సమర్పించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి భక్తులను ఆశీర్వదించారు. కాగా ఆలయ మహాద్వారం వద్ద స్వామీజీ వెంట ఆలయంలోకి వెళ్లడానికి పలువురు నాయకులు భక్తులు వెళ్లడానికి ప్రయత్నించడంతో తోపులాట చోటు చేసుకుంది.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా తిరుచి వాహన సేవ, ప్రత్యేక ఊంజల్ సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞాన రూపిణి, మంగళకర స్వరూపిణి, జ్ఞాన ప్రసూనాంబిక దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు, సేవ, తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తిని ఊంజల్ సేవకి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. తరువాత కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు సహా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువుదీర్చి దీపధూప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబికాదేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణ చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసంలోని పౌర్ణమి వెన్నెలలో చంద్ర భగవానుని వెన్నెల కిరణాలను గొలుసులుగా చేసి జ్ఞాన ప్రసూనాంబిక సమేత వాయులింగేశ్వరునికి ఊంజల్ సేవ ఆలయంలోని ఊంజల్ మండపం నందు ఆలయ వేద పండితుల మంత్రోచ్చల నడుమ శాస్త్రోక్తంగా నేత్రపర్వంగా నిర్వహించారు. పౌర్ణమిని పురస్కరించుకుని వెండి ఉయ్యాలపై శ్రీకాళహస్తి స్వామి తన దేవేర్లతో ఊయలు ఊగుతూ వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ దీపధూప నైవేద్యాలతో స్వామివారికి కర్పూర హారతులు అందజేశారు. ఉయ్యాల ఉత్సవాన్ని తిలకించి భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి దంపతులు, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఈ శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి యొక్క క్షేత్రమందు పౌర్ణమి సందర్భంగా కూడా ఈ స్వామివారికి అమ్మవారికి కూడా ఊంజల సేవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామి అమ్మవారు దర్శించి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం పొందవలసినదిగా కోరడమైనది. ఓం నమః శివాయ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మెగా డిఎస్సి పరీక్షకు సన్నద్ధమవుతున్న బడుగు బలహీన వర్గాలకు చెందిన పేద విద్యార్థులు బీసీ స్టడీ సర్కిల్ తిరుపతి నందు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఏపీ బీసీ స్టడీ సర్కిల్లో మెగా డిఎస్సి ఉచిత కోచింగ్ ను ప్రారంభించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. మినీ అంగన్వాడీలలో మెయిన్ అంగన్వాడీలుగా గుర్తించాలి. తిరుపతి కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు ఆందోళన. మంత్రుల సమక్షంలో జరిపిన చర్చల్లో వచ్చిన మినిట్స్ తక్షణమే అమలు పరచాలి. సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్కి వినతి. తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించండి. టీటీడీ నూతన ధర్మకర్తల మండలికి బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విన్నపం. తిరుమల కొండపై శ్రీవారి దేవలోకం ఉండగా కింద దేవలోక్ ఎందుకు ప్రశ్నించిన రాయల్ పీపుల్స్ ఫ్రంట్ వ్యవస్థాపకులు రెడ్డి శేఖర్ రాయల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.